ఇడుపులపాయలో ముఖ్యమంత్రి కార్యక్రమాలకు సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సర్వమత ప్రార్థనలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. మినిట్ టు మినిట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఈ యాత్రకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీకు సాక్షి స్క్రీన్ అందిస్తుంది. రైట్, మనకు అందుబాటులో ఉన్నారు వినాయక్తో మాట్లాడదాం. వినాయక్, నెక్స్ట్ ఏంటి? ఇప్పటి వరకు ఇక్కడ తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు, నివాళులు అర్పించారు, సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. వాట్ నెక్స్ట్? ఏ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం కనిపిస్తోంది? వినాయక్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి కూడా బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. వివిధ మత పెద్దలందరూ కూడా సర్వమత ప్రార్థన చేస్తున్నారు. ఒకవైపు నుంచి ముస్లిం మత పెద్దలు, అదేవిధంగా క్రైస్తవ మత పెద్దలు, అదేవిధంగా పూజారులు కూడా రావడం జరిగింది. వీరంతా కూడా ముఖ్యమంత్రిని యాత్ర సక్సెస్ కావాలి, బస్సు యాత్ర సక్సెస్ కావాలంటూ అందరూ కూడా ఈ సర్వమత ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వారి మత పెద్దల దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకున్న తర్వాత బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇక్కడ నుంచి కూడా నేరుగా బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లోనే ఆయన ముందుగా వేంపల్లి ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ వేంపల్లి పాయింట్ కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి విఎన్పల్లి, కమలాపురం నియోజకవర్గంలోని విఎన్పల్లికి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎర్రగుంట్ల, పొద్దుటూరు జంక్షన్ కి వెళ్తారు. పొద్దుటూరు జంక్షన్ లో సాయంత్రం 4 గంటలకు చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇదంతా కూడా జమ్మలమడుగు నియోజకవర్గం. ఈ నేపథ్యంలోనే రోజుకి 2 నుంచి 3 నియోజకవర్గాల్లో కవర్ అయ్యే విధంగా పార్లమెంట్ పరిధిలో, అంటే దాదాపుగా ఇప్పటికే 4 సిద్ధం సభలు 4 పార్లమెంట్ పరిధిలో నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయా 4 నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన 21 జిల్లాల్లో 21 పార్లమెంట్ లో కూడా ప్రతిరోజు కూడా రోజుకొక జిల్లా చొప్పున ఈ యాత్ర ఉండబోతోంది. ఉదయం పూట వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, వివిధ సామాజిక వేత్తలతో కావచ్చు, ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మధ్యలో వివిధ వర్గాల ప్రజలు కావచ్చు, ఆయా గ్రామాల ప్రజలతో కావచ్చు ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత సాయంత్రానికి ప్రతిరోజు కూడా ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఏదైతే 2017, 18, 19 మధ్యలో దాదాపుగా మనం చూస్తే కనుక సుమారు సంవత్సరాల పాటు దాదాపుగా ఆయన చేసిన పాదయాత్ర ఒక చారిత్రాత్మకంగా చెప్పుకోవాలి. 3300 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి మహా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేసిన ఈ పాదయాత్ర ఒక చరిత్రలో నిలిచిపోయిన పాదయాత్రగా చెప్పుకోవాలి. ఏదైతే పాదయాత్ర సమయంలో ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రజల నుంచి తీసుకున్న సమస్యలు కావచ్చు, వాటన్నిటిని హామీల రూపంలో ఇచ్చిన తర్వాత అన్నిటినీ కూడా దాదాపుగా 99% పైగా హామీలను నెరవేర్చిన ఘనతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2019 సమయానికి ఆయన అధికారంలో వచ్చే సమయానికి రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా దిగజారిన పరిస్థితి ఉంది, అభివృద్ధి లేదు, మరోవైపున పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిన పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చే క్రమంలో కరోనా రావడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల పాటు కూడా కరోనా వచ్చినప్పటికి కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో, నవరత్న పథకాలన్నింటినీ కూడా యథావిధిగా ఆ కరోనా సమయంలో కూడా ఆయన నెరవేర్చారు. దాదాపుగా మనం చూస్తే కనుక ఇప్పటి వరకు 4.5 సంవత్సరాల పైన ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే సుమారుగా 2,50,000 కోట్ల రూపాయలకు పైగా డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకే ఆ సంక్షేమాన్ని అందించిన ఘనతగా ఈ ప్రభుత్వం అని చెప్పుకోవాలి. మరోవైపున మనం చూస్తే కనుక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఒకవైపున భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేసి పనులు చక్కగా సాగుతున్నాయి. మరోవైపున రాష్ట్ర వ్యాప్తంగా 4 పోర్టుల నిర్మాణాలు చక్కగా సాగుతున్నాయి. 9 హార్బర్లు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చక్కగా సాగుతుంది. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన పట్టణాలు కలుపుతూ కారిడార్లు కావచ్చు, అదేవిధంగా వివిధ సిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, 1,000 కోట్ల రూపాయలతోటి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే 1,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా, ఒకవైపున సంక్షేమం, మరోవైపున అభివృద్ధి, ఈ 2 కూడా ఏకకాలంలో ఈ ప్రభుత్వం చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బస్సు యాత్ర పేరుతోటి జనంలోకి 20 రోజుల పైగా వెళ్ళబోతున్నారు. ఈ బస్సు యాత్రలో ఆయన ఏదైతే గతంలో హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చిన పరిస్థితి, గడిచిన 5 ఏళ్లుగా సంక్షేమాన్ని, అభివృద్ధిని నెరవేరుస్తూ హామీలు నెరవేర్చిన ప్రభుత్వంగా ఏదైతే ప్రజలకి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ చేసిన ప్రయత్నాలను, అదేవిధంగా ఏ విధంగా పరిపాలన సాగించారో వాటన్నిటిని కూడా ప్రజలకు వివిధ సభల ద్వారా వివరించబోతున్నారు. మరోవైపున ప్రజల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటారనేది తెలుస్తుంది. ఇంటరాక్షన్ జరిగే క్రమంలో కానీ, వివిధ వర్గాలతోటి ప్రతి ఉదయం నిత్యం ఉండే ఇంటరాక్షన్ సమయంలో కానీ ఆయా వర్గాలతోటి మాట్లాడుతున్నప్పుడు వారి దగ్గర నుంచి ఇంకా ఏవైనా ఫీడ్బ్యాక్ ఉంటే కనుక దాన్ని కూడా తీసుకోబోతున్నారు. ఏదైతే ఇప్పటి వరకు మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చరిత్రని పూర్తి స్థాయిలో మార్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాస్ట్ 3 ఏళ్లుగా మనం చూసుకుంటే కనుక
దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాము. విద్యాపరంగా మనం చూసుకుంటే కనుక ఎంతో సంక్షేమాన్ని చేయడంతో పాటు విద్యాపరంగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే కనుక దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు విద్యకే ఖర్చు చేశారు. అందులో ఎన్నో మనం పథకాలు చూస్తే కనుక అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, జగనన్న గోరుముద్దు కావచ్చు, ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు విద్యాపరంగా అందించి సామాన్య కుటుంబానికి విద్య ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే కనుక ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. విద్యపై చేసే ఖర్చు ప్రతిదీ కూడా ఒక పెట్టుబడిగా, భవిష్యత్ తరానికి పెట్టుబడిగా మనం భావించాల్సి ఉంటున్నట్టు కూడా ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. అందులో భాగంగానే మనం చూస్తే కనుక విద్యాపరంగా దాదాపు 75,000 చేసిన ఖర్చు ఇవాళ నాడు నేడు తోటి ప్రతి గ్రామంలోనూ కూడా స్కూల్ రూపురేఖలు మారిపోయాయి. అదేవిధంగా 3వ తరగతి నుంచి కూడా మనకి సబ్జెక్ట్ పరంగా విద్యాబోధన జరుగుతుంది. ప్రతి స్కూల్లోనూ కూడా ఇంగ్లీష్ మీడియం ఏర్పడింది. ఐఎఫ్పి ప్యానల్స్ రావడం ద్వారా డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి వచ్చింది. 8వ తరగతి నుంచే కూడా ట్యాబ్స్ రావడం జరిగింది. ఈ విధంగా చూస్తే కనుక ఎన్నో మార్పులు, అదేవిధంగా విప్లవాత్మకమైన మార్పులుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ తర్వాత వైద్య పరంగా చూస్తే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలకు పైగా వైద్యానికి ఈ 5 ఏళ్లలో ఖర్చు చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయి ప్రతి గ్రామంలోనూ కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం జరిగింది. గ్రామంలోనే 60 రకాలకు పైగా మందులు కానీ, అదే విధంగా 14 రకాలకు పైగా ల్యాబ్స్ టెస్టులు కానీ జరగడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే కనుక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి మరి కాసేపట్లోని ఈ అభివృద్ధి క్రమాలని ప్రజల్లోకి వివరించేందుకు బయలుదేరబోతున్నారు.